షాద్ నగర్ లో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద కిలోన్నర గంజాయి లభించింది. ఆ యువకుడిని విచారించగా తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ చేసినదని, అక్కడ పనిచేస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గులాం సుల్తాన్ అహ్మద్ తన బంధువు అంజద్ ద్వారా దాన్ని విక్రయిస్తున్నట్లుగా చెప్పారు. గంజాయి విలువ సుమారు 75,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో పాటు వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు. నిన్న తేదీ 4/6/2025 నాటి మధ్యాహ్నం 2:30 గంటలకు బక్రీద్ సందర్భంగా మన ఏరియాలో ఫరూక్ నగర్ ఏరియాలో పెట్రోలింగ్ గురించి ఎస్ఐ దేవరాజును పంపించడం జరిగింది. తను పెట్రోలింగ్ చేస్తూ మన ఫరూక్ నగర్ ఈద్గా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వీళ్ళని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా మన దేవరాజ్ వాళ్ళ టీము అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని చెక్ చేయగా అతని వద్ద గంజాయి లభించింది. 1.5 కేజీల గంజాయి ఉండగా వెంటనే పై ఆఫీసర్లకు ఇట్టి ప్రొసీజర్ ప్రకారం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మరియు క్లూస్ టీమ్ని పిలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా పంచులను పిలిపించుకొని పంచుల సమక్షంలో అతని యొక్క నేర ఒప్పుకోలు నిర్వహించడం జరిగింది. అతని పేరు విచారించగా మొహమ్మద్ అంజద్, తండ్రి పేరు మొహమ్మద్ రౌఫ్, వయసు 32 సంవత్సరాలు, వెల్డింగ్ హెల్పర్, యాదవ్ కానీ ఫరూక్ నగర్ అని తెలిసింది. పంచుల సమక్షంలో అతని వద్ద ఈ 1.5 కేజీ గంజాయి మరియు ఒక మొబైల్ సీజ్ చేసుకొని పిఎస్కు తీసుకురాగా ఇట్టిది నేరం నమోదు చేయడం జరిగింది. నేరంలో పరిశోధనలో భాగంగా ముద్దాయిని తదుపరి దర్యాప్తులో విచారించగా అతనికి ఇట్టి ఒక గంజాయి 1.5 కేజీ గంజాయి తన బంధువు అయినటువంటి గులాం సుల్తాన్ అనే వ్యక్తి, ఇతను తాండూరు ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, అతను తెచ్చిచ్చినాడని అమ్మడానికి తీసుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి తన నేరంలో అంగీకారం చేసిండు. వెంటనే మన టీం రెండవ నేరస్తుడైనటువంటి గులాం సుల్తాన్ మొహమ్మద్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా తాను ఈ డబ్బుల గురించి అమ్మమని చెప్పేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో గతంలో జరిగిన కేసులో సీజ్ చేయబడినటువంటి గంజాయిని వాళ్ళ ఆఫీసర్లకు తెలియకుండా తీసుకొచ్చి దాన్ని ఇతనికి ఇవ్వడం జరిగిందని ఒప్పుకున్నాడు. సో ఇద్దరి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు మరియు A1 నుంచి 1.5 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి తీసుకువెళ్తున్న షాద్ నగర్ లో పోలీసులకైతే యువకుడు చిక్కునట్టుగా తెలుస్తోంది. ఎస్ఐ దేవరాజు చాకచక్యానికి పట్టుపడ్డారు నిందితులు. మొత్తంగా అది ఒక కానిస్టేబుల్ ఇచ్చినట్టుగా అయితే ఆ నిందితుడు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దాని విలువ సుమారు 75,000 రూపాయలు ఉంటున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంట్రెస్ట్లు. పద్మ జల్సాలాగా అలవాటు పడి డబ్బు కోసం అడ్డదారి తొక్కిన ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో చేతివాటం ప్రదర్శించాడు. తమ స్టేషన్ పరిధిలో పట్టుబడిన గంజాయి నుంచి కొంత మొత్తాన్ని కొట్టేసి బంధువుల ద్వారా దాన్ని అమ్మడానికి చూశాడు. ఆ అమ్మడం తన బంధువులతోనే అమ్మించడానికి ప్రయత్నం చేయగా ఆయన పాపం మరో నెల రోజుల్లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి ఉండగా కటకటపడిన ఘటన చోటు చేసుకుంది. గులాం సుల్తాన్ అహ్మద్ అనే 52 సంవత్సరాల కానిస్టేబుల్ అనే వ్యక్తి తాండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. తాండూరు ఎక్సైజ్ పోలీసులు తమ స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా పట్టుబడిన గంజాయిని దహనం చేసేందుకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీప నందిగామ వద్దకు తరలిస్తుండగా అందులో నుంచి ఒక గంజాయి ప్యాకెట్ కిలోన్నర వెయిట్ ఉన్న గంజాయి ప్యాకెట్ ని అతను తస్కరించడం జరిగింది. ఆ తస్కరించిన గంజాయి ప్యాకెట్ ని గులాం సుల్తాన్ తన బంధువుకు అప్పగించడం జరిగింది. ఆ ప్యాకెట్ ను తన బంధువు షాద్ నగర్ చెందిన మొహమ్మద్ అంజద్ కు అప్పగించి దాన్ని విక్రయించమని చెప్పడంతో బంధువు తన ప్యాకెట్ ను తీసుకుని వెళ్తుండగా పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించే క్రమంలో వాళ్లకు ఆ బంధువు సుల్తాన్ పట్టుబడడం జరిగింది. ఆ పట్టుబడిన సుల్తాన్ ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే తన బంధువు అయిన కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్ ఇవ్వడం జరిగిందని చెప్పడంతో గుట్టు రద్దయింది. దాన్ని విక్రయించమని చెప్పాడు. అయితే షాద్నగర్ లోని ఫరూక్ ఈద్గా వద్ద గంజాయి విక్రయించేందుకు వెళ్తున్న అంజద్ ను పోలీసులు తన అదుపు తీసుకుని విచారించారు. ఈ విచారణలో అంజద్ తన బంధువు ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ భాగవతాన్ని బయటపెట్టడం జరిగింది. దీంతో నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు గురువారం రిమాండ్ తరలించడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.